తెలియనటువంటి వ్యక్తులను కాను కాబట్టి మీ అందరికీ సేవ చేసుకోవడానికి వస్తున్నాం కాబట్టి మంచి అవకాశం కల్పించాలని చెప్పేసి మంచి మనస్సుతో దీవించండి. మేము ఒకవేళ ఇక్కడ ఓట్లు లేకుండా ఉన్న వాళ్ళ మనసు కలిగించండి, కొత్తదనాన్ని కోరుకోండి. ఒక్కసారి మేనిఫెస్టో చూడండి. నేను కూడా చదువుకున్న 45 వాళ్ళ మేనిఫెస్టో చూస్తే అవన్నీ చూపించి నాకు సేవ చేస్తున్న భాగ్యాన్ని కల్పించాల్సిందిగా కోరుకోండి. కొత్త వ్యక్తులకు అవకాశం ఇవ్వండి. మంచి మనస్సుతో వేస్తున్నా ఎలాంటి లాభాపేక్ష లేదు, ఎలాంటి పోరాటాలు పోయేవాళ్ళు కాదు. నాకు వేరే ఇలాంటి కమర్షియల్ అయినటువంటి తెలుసు. చైనా సోమేశ్వర స్వామి దేవస్థానాన్ని 25 సంవత్సరాలుగా దాన్ని ఎంత నన్ను గెలిపించినట్లయితే ఇంకా అత్యధిక ఉత్సాహంతో మీకు సేవ చేసుకోవడానికి నాకు శక్తి యుక్తులను ప్రసాదించాల్సిందిగా పిల్లలందరూ కూడా నాకు బలం ఇస్తే విద్య కూడా మీకు సాధ్యమైన ఫీజులు తగ్గించి సేవ చేసుకోవడానికి కూడా నేను ముందుకు వస్తా ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను. నేను మీ కుటుంబ సభ్యులు ఒకటిగా ఉంటా. రాజకీయ కోణం లేదు, స్వార్థం లేదు, ఆశ లేదు, ఆరాటం లేదు. బాబాయిలారా, చిన్నమ్మలు, పెద్దమ్మలు, అన్నదమ్ములారా, మీ అందరికీ సేవ చేస్తా. 500 రూపాయల మందును నేనే తీసుకొచ్చి ఇంటికి ఇస్తా. గెలిచినా ఓడినా ఇదే సేవలు కొనసాగిస్తా. ఇంతకాలం నాకు సేవ చేస్తున్న భాగ్యాన్ని కల్పించాలని చెప్పేసి 30వ డివిజన్ ఓటర్ మహాశైలకు, పెద్దమ్మలకు, చిన్నమ్మలకు, బాబాయిలకు, తాతలకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు రుద్రసేన తరఫున ప్రాధేయపడతా ఉన్నాను. అన్ని పార్టీలు ఏకమై నన్ను బయటికి రాకుండా రకరకాల కుట్రలు చేస్తూ ఉన్నారు. కానీ వారికి ఒకటే చెప్తున్నా, నాకు రాగద్వేషాలు లేవు, కోపతాపాలు లేవు. అభివృద్ధి కోసం వస్తున్నా, సేవ కోసం వస్తున్నా. ఆ సేవా ఫలాలు అందరికీ అందాలని చెప్పిస్తూ నేను చేస్తా ఉన్నాను. ఫోన్ నెంబర్ తీసుకోండి, పర్సనల్ మాట్లాడండి. ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో గంట్ల అనంతరెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది ఇండిపెండెంట్ గా. అదే విధంగా వారు భారీ ఎత్తున ఇవాళ ప్రచారం అనేది ముమ్మనంగా కొనసాగించడం జరుగుతుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోజు వాళ్ళు ప్రచారం అనేది చాలా అధిక సంఖ్యలో ప్రజలు అనేది పాల్గొనడం జరిగింది. అదే విధంగా ప్రచారం మహిళలు కావచ్చు, అదే విధంగా యువత కావచ్చు, వాళ్ళకు చాలా ఫాలోయింగ్ తోటి వాళ్ళు ఇవాళ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కూడా అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళకి బ్రహ్మరథం పట్టే విధంగా వాళ్ళకు ప్రచారం అనేది కొనసాగుతుంది. ప్రజల్లో ఆదరణ కావచ్చు, అదే విధంగా స్పందన కావచ్చు వాళ్ళకి అధిక సంఖ్యలో లభిస్తుంది. నన్ను గెలిపిస్తే నేను చాలా అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. వారు చాలా ఒక మేనిఫెస్టో, ఏదైతే మేనిఫెస్టో వాళ్ళకు కేటాయించుకున్నారో అది చాలా అద్భుతంగా ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ కూడా మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అధిక సంఖ్యలో నాయకులు కావచ్చు వాళ్ళకు పార్టీ ద్రోహం చేసినప్పటికీ కూడా నేను ఇండిపెండెంట్ గా మీ ముందుకు రావడం జరుగుతుంది. నేను ఛాయ సోమేశ్వరం కావచ్చు, ఇంకా అనేక సేవా కార్యక్రమాలు కూడా నేను నిర్వహించడం జరిగింది 36వ డివిజన్ కి సంబంధించి. వాళ్ళు ఇప్పుడు నన్ను గెలిపించి ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తే నేను
వాటిపై ఆ అభివృద్ధి చేసి నేను ఆ స్థానికులకు అందరికీ కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అహర్నిశలు నేను వాళ్ళ పరిష్కార మార్గానికై సమస్యల పట్ల నేను పరిష్కార మార్గానికై నేను శ్రమిస్తానని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు ఎల్లప్పుడూ కూడా వాళ్ళకు అండగా ఉండి నిలుస్తాను. నేను అంబులెన్స్ కూడా నేను ఏర్పాటు చేస్తాను. అదే విధంగా ఎవరైతే డివిజన్ లో ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా నేను వాలంటీర్లను కూడా అలర్ట్ చేస్తాను. నాకు రుద్రసేన అనే ఒక నినాదంతో నేను ముందుకు రావడం జరుగుతుంది. నన్ను ఆశీర్వదించి ఒక్కసారి నాకు అవకాశం కల్పించి నన్ను గెలిపించగలరని వాళ్ళు కోరడం జరుగుతుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళు భారీ ఎత్తున కూడా ప్రజలతో వాళ్ళు భారీ ఎత్తున కూడా ఆ ప్రచార కార్యక్రమం అనేది రావడం జరుగుతుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు ప్రజలు కూడా అంటే మనకు బీజేపీ పార్టీ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీతో పోల్చుకుంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ కి ఇంత భారీ ఎత్తున ప్రజలు రావడం అనేది చాలా చర్చనీయాంశంగా మారింది డివిజన్ లో. ఇక్కడ మనం చూసుకోవచ్చు